शिवशंकर शांभवी विश्वाति नेत्र जननी सिद्धेश्वरी विश्वेश्वरी विश्वाति नेत्र जननी चंडे चंडे महाकाली दुष्टांतक प्रचंडास्त्र शक्तिधारी रुद्रकाली रक्तनेत्री अनंत शक्तिधारी चंडे వాడు రావాలి నా చేతిలో మూడిందే వాడు మాయగాడు బామ్మ మాటలు చెప్పి తప్పించుకుంటాడు జాగ్రత్త నిజం తెలిసాక ఇంకేం చెప్తాడ్రా ఏమైనా చెప్తాడు బాడీలో తేడా కానీ బ్రెయిన్ మాత్రం సేమ్ నీదే బామ్మ నిజమా ఏది ఒకసారి ఇలారా ఏంటి బామ్మ సిగ్గు లేకుండా పంచులేస్తున్నావా పంచులు ఎడుకుచా అమ్మా అమ్మో భలే 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 మగాడి పోయ్ హాయ్ బామ్మా ఏంటి అందరూ బార్డర్ లో సైనికుల్లాగా అలా బిగిసిపోయి కూర్చున్నారు నేనేమన్నా టెర్రరిస్ట్ అనుకున్నారా చా ఏంటి బామ్మా నోట్లో చాక్లెట్ ఏమైనా పెట్టుకున్నావా మూతి అని ముందుకొచ్చింది ఏ మధు నువ్వేంటే కాళరాత్రి సినిమాలో దెయ్యంలాగా అలా చూస్తున్నావు అరే గౌతమ్ ఏంట్రా బుక్కులు అలా పెంచావు భలే గ్లామర్ గా ఉన్నావురా ఇలాగే మెయింటైన్ చేయరే ఇది గ్లామర్ కాదురా దెబ్బలా ఎరా కార్ గాని లారీ గాని గుద్దిందా గుద్దిన మాట వాస్తవమే కానీ గుద్దింది లారీయో బస్సో కాదు బామ్మ ఎందుకురా మీసాలుడేదాకా కొట్టిందిరా బామ్మ నీకు అన్నిటికీ తొందరే ఆ మాటకొస్తే నేను కూడా కొంచెం తొందరపడ్డాను అనుకో ఏ విషయంలో నిన్ను అర్థం చేసే విషయంలో అత్త ఏంటి పంతులు గారు మంత్రాలు చదివినట్టు అందరూ అత్త 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 అన్నారు అత్త అన్నమాట అంత ఇంట్రెస్టింగ్ గా ఉందా మధు నిన్న అత్తని ఎలా చేశానో చూపిస్తాను చూడు తూచా మై డార్లింగ్ తూచా తూ ఆజా జాగ్రత్త జాగ్రత్త డార్లింగ్ మై డార్లింగ్ ఏంట్రా అది 3 నెలల కడుపు అమ్మా తల్లి కాబోతున్న శుభ సందర్భంలో ఫంక్షన్ ఏర్పాటు చేయమంటుంది ఆహా 3 నెలలకే అంత పెద్ద కడుపు ఉంటుందా ఏంటి 3 నెలలకి ఎంత కడుపు ఉంటుందా నేనేమన్నా 10 మంది పిల్లల కన్నానా ఎంత ఉంటుందో తెలియడానికి నాకు తెలీదు మరి ఇంతకీ ఏం పెట్టావు దుప్పటి దొరకలేదు దిండెట్టేశాను సర్లే నేను మేనేజ్ చేస్తాలే బామ్మ అది కరేబియాలో కడుపులు ఇలాగే పెరుగుతాయని చెప్తుంది ఆయన ఎంతుంటే ఏంటి బామ్మ మళ్ళీ నువ్వు బుల్లి బాబుకి బామ్మవి కాబోతున్నావు సంతోషించు సంతోషిస్తాన్రా నేను బాగా సంతోషిస్తాను ఇంతకీ పుట్టబోయే బిడ్డకి ఏం పేరు పెడుతున్నావు తన పేరు తూచా కదా ఆ పుట్టబోయే బిడ్డకి పూచా అని పెడదాం దానికన్నా చాచా చీచి అని పెడితే బాగుంటుందేమో అవును బామ్మ చాలా బాగుంటుంది ఎందుకంటే పుట్టబోయే బిడ్డ అచ్చం వాళ్ళ అమ్మ పోలికే కదా